నా పేరు నల్గొండ శ్రీనివాస్. నేను తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. నాతో పాటుగా నా రాష్ట్ర కమిటీ టీం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఈరోజు అతి ఘోరంగా మర్డర్ కేసు జరిగినది జిల్లాలగూడలో. సాయి వరప్రసాద్, అది ఒక ఎరకల బిడ్డ, గిరిజన బిడ్డ. ఈ గిరిజన బిడ్డ చక్కగా చదువుకొని పోలీసులో ఇవాళ రేపట్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. పాస్ అయ్యిండు. అతనికి ఉద్యోగం వచ్చి అతని కుటుంబం బాగుపడుతున్న తరుణంలో బాగా మత్తు మందులో ఉండి, గంజాయి తాగుతున్నారా వాళ్ళు మత్తులో ఉన్నారా ఏదో కానీ మత్తులో ఉన్న అగ్రవర్ణ యువకులు అతని కత్తితో జిల్లెలగూడ ప్రాంతంలో 3 పూట్లు పొడిచి చంపారు. నిజంగా ఎంత ఘోరం అంటే కడుపు తరకపోతుంది ఆ అబ్బాయిని చూస్తుంటే. సోర పిల్లగాడు, నునుగు మీసం వచ్చిన పిల్లగాడు, 100 ఏళ్ళు బతికేవాడు. ఈరోజు తల్లి కడుపు మాడిపోయింది. ఆ తల్లి గోస ఎవరికి ఎక్కాలే అర్థం కావట్లేదు. నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఇటువంటి యువకుడు బతకడానికి ఈ అమీర్పేటలో ఉండి జీవిస్తున్న తరుణంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్న, మీరుపేటలో అరాచకాలు జరుగుతున్నా కూడా ఈరోజు ఎందుకు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు క్రమశిక్షణగా ఉండేందుకు చెప్తలేదో అని అర్థం కావడం లేదు. చాలా బాధాకరం. ఈరోజు కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. మళ్ళీ ఈ బాధ్యత ఎవరు? ఎందుకు ఇలా పరిస్థితి అవుతుంది? హైదరాబాద్లో ఎక్కడ గలీలో చూసినా ఇదే కదా. ఏ బోనాలు జరిగినా, ఏ పండుగ జరిగినా మత్తు మందులో ఊగుతూ ఇష్టం వచ్చినట్టు ప్రాణం విలువ తెలియకుండా చంపేస్తున్నారు. మరి ఇలా జరుగుతే డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది అనేది కూడా మాకు ప్రశ్నార్థంగా మిగిలింది. కావాలి మిత్రులారా, ఇక శ్రేయోభిలాషులారా, ఈ పేదవాళ్లకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఆ మేడం గారు కూడా చాలా చెప్పారు. కానీ మేము ఒకటి ఈ ప్రాణం పోతే ప్రాణం రాని పరిస్థితులు ఉన్నది. కానీ అతని కుటుంబం జీవన విధానం జరగాలంటే ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం వాళ్ళ తమ్మునికి ఇవ్వాలి. ఎందుకంటే ఇతను పోలీసు ఉద్యోగంలో వచ్చే పరిస్థితి ఉన్నది అతనికి. కాబట్టి తమ్మునికి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఇల్లు లేదా ఒక ప్లాట్ ఇవ్వాలి. 50 లక్షల ఎక్స్గ్రేషియా మాత్రము ప్రభుత్వం వెంటనే ఇమీడియట్లీ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సాయి చంద్ర చనిపోతే 1.5 కోటి రూపాయలు ఉద్యోగం ఎలా ఇచ్చారో, ఈ గిరిజన బిడ్డ చాలా పేద పిల్లవాడు. ఈరోజు ఆ ఉద్యోగం వస్తే కుటుంబం బతికే పరిస్థితుల్లో హఠాత్మరణంగా మర్డర్ చేశారు. కాబట్టి ప్రభుత్వం మేల్కొని ఈ పేద ఆదివాసీ ఎరకల బిడ్డకు సపోర్టుగా ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ గారు స్పందించి తక్షణమే 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదేవిధంగా ఒక ప్లాటు లేదా ఇల్లు, ఉద్యోగం మాత్రం తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళ జీవన విధానం జరగాలంటే ఇది ప్రభుత్వానికి తెలంగాణ ఎరకల ప్రదేశ్ ఎరకల సంఘం తరపుకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ ఇది చేయనికుండా నానబెట్టి, గతంలో కూడా మా పిల్లలు చాలామందిని చంపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మొలగొరలు అయితేనేమి, అంబడిపల్లి లింగాల మహబూబ్నగర్ అయితేనేమి, రకరకాల గద్వాళ్ళు అయితేనేమి, ఎన్ని మర్డర్లు అయితే ఇక్కడ చూసినా కూడా మా పిల్లలే చంపుతున్నారు. మళ్ళీ అగ్రవర్ణ పిల్లలు ఎందుకు తెస్తలేరు? మరి ఎందుకు ఇట్లా అవుతుంది? ఈ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కోర్టులు కూడా చట్టరీతి చర్యలు తీసుకోవడానికి కూడా మితిమీరిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి మా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం తరఫు 3 చెప్పిన అంశాలు తప్పకుండా చేయాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాం. జై ఏకలవ్య, జై ఎరకల.